నంద్యాల జిల్లా కొత్తపల్లిలోని సంగమేశ్వర స్వామిని భారీగా భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీశైలం జలాశయంలో బ్యాక్ వాటర్ తగ్గడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. ఆలయం 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో ఉండడంతో పరిసరాల్లో మట్టి పేరుకుపోయింది. దీంతో ప్రధాన అర్చకులు వందలాది మంది కూలీలతో శుభ్రం చేయించారు. ఈరోజు రెండవ సోమవారము ఆలయమంతా పూర్తి స్థాయిలో బయటపడి ఎగువ నుండి దిగువకు రహదారి ఏర్పడి అంతా బురదనంతా తొలగించిన తర్వాత ఆలయ శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుంచి దాదాపు జూలై ఆఖరు వరకు స్వామివారి పూజా కైంకర్యాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము 16 లేక 21 సోమవారాలు స్వామివారి పూజలు జరుగుతాయి. అందరూ పాల్గొనండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. మహాశివరాత్రి సమయానికి ఆలయం బయటపడాల్సింది. ఆలయం నీళ్లలో ఉండి ఈసారి శిఖర దర్శనం కూడా కలగలేదు. మహాశివరాత్రి ముందు కానీ శివరాత్రి అయిన తర్వాత కానీ బయటపడాల్సిన ఆలయము దాదాపు ఉగాది పండుగ అయిన తర్వాత బయటపడడం అనేది ఈ సంవత్సరం విశేషము.